మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కాదయ్య సార్, మిస్డ్ కాల్ ఉంది, ఒకసారి కాల్ బ్యాక్ చేద్దాము. హలో సార్ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అమ్మా. మనం మార్నింగ్ న్యూస్ లో ఉన్నాం లైవ్ లో. అమ్మా అయితే ఇక్కడ దిశలో ప్రథమంగా మీ ప్రియమైనటువంటి మిత్రులు కేసీఆర్ గారు ప్రజలకు జ్ఞానోదయం అయింది, మన విలువ ఏంటో తెలిసి వచ్చిందని చెప్పి నిన్న మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. అమ్మా అండ్ అదే సందర్భంగా ఇన్ని రోజులు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరో కొంతమంది 6 నెలల తర్వాత ప్రభుత్వం ఉండదని మాట్లాడారు. కానీ నిన్న మీటింగ్ లో స్వయాన కేసీఆర్ గారే ఏమన్నారు అంటే, ఈ 5-6 నెలల తర్వాత ఈ సర్కారు ఉండదు అని చెప్పి మాట్లాడిండ్రు. మరి దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఇటువంటి వార్తలు, వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి? నిజంగానే ప్రజలకు తప్పు చేసిన ప్రజల భావనలో ఉన్నారా? ఒకసారి మీరు చెప్పాలి. మా వాస్తవంగా చెప్పాలంటే జ్ఞానోదయం ప్రజలకు కాదు, పాలకులకి. అంటే పాలకులు అంటే కేసీఆర్ కి, కేసీఆర్ పరివార్ కి, కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కోటరీకి జ్ఞానోదయం తెప్పించారు. జ్ఞానోదయం తెప్పించడం అంటేనే వాళ్ళని ఓడగొట్టడం. అవును, వాళ్ళ కళ్ళు తెప్పించాడు. మీరు మత్తులో ఉన్నారు, మీరు మాయలో ఉన్నారు, మీరు ఊహా ప్రపంచంలో ఉన్నారు, మీరు భూమి మీద లేరు, ఆకాశంలో తేలియాడుతా ఉన్నారు, మీరు బువ్వ తింటలేరు, మట్టి బుక్కుతాండు, కొండలు గుట్టలను బుక్కుతాండు, ఇసుక రేణువులని లేకపోతే ప్రాజెక్టుల పేరుతోటి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ల పేరుతో డబ్బులు తీసుకుంటా ఉన్నారు. మీ 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 పాలన సరిగా లేదనే వాళ్ళకి జ్ఞానోదయం తెప్పించారు. జ్ఞానోదయం తెప్పించింది కాబట్టి ఇవాళ ఆయన మళ్ళా 9.5 సంవత్సరాల తర్వాత మళ్ళా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడడం కానీ ప్రగల్భాలన్నీ ఎందుకు? ఆయనకి ప్రతిపక్ష పాత్ర పోషించడానికి 5 ఏళ్ళకి ఆయన గడిపించిండు. 39 మందిలో సరే ఒకరు చనిపోయిన అనుకోండి, 38 మంది ఉన్నారు. మీరు ప్రజల పక్షాన నిలిచి ప్రజల సమస్యల ప్రాతిపదికన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైనా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకగా ఉండాల్సిన బాధ్యత మీకు ఇస్తే ఆ పని చేయకుండా నువ్వు ఫామ్ హౌస్లో వండడమో, లేకపోతే మీరు ప్రజలకు గెలవకుండా, కార్యకర్తలకు గెలవకుండా, నాయకులకు గెలవకుండా, ఎమ్మెల్యేలకు గెలవకుండా నీ పార్టీ నాయకత్వానికి నువ్వు అందుబాటులో లేవా? ఇన్ని రోజుల తర్వాత నీకు గుర్తొచ్చిందా తెలంగాణ భవన్ గాని, తెలంగాణ సమాజం గాని, తెలంగాణ సెంటిమెంట్ గాని? తెలంగాణ సెంటిమెంట్ నువ్వు ఎన్నడో వదులుకున్నావు. మహారాష్ట్ర అన్నావు, కర్ణాటక అన్నావు, ఛత్తీస్గఢ్ అన్నావు, పంజాబ్, హర్యానా అన్నావు. ఇట్లా దేశ రాష్ట్రాలు పట్టుకొని తిరిగినావు. మరి ఈ విధమైనటువంటి విధి విధానాల్లో నువ్వు వెళ్ళిపోయి ప్రజలకు నువ్వు దూరం అయ్యి ప్రజలకు జ్ఞానోదయం కలగడం ఏంటి? జ్ఞానోదయం నాకు అయింది, నేను తప్పు తెలుసుకున్నా, నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించండి అని అడగాల ప్రజల్ని. అవును, ప్రజలకు ఏం జ్ఞానోదయం కలగాల? ప్రజలకు జ్ఞానోదయం లేకనే 13 సంవత్సరాలు నిన్ను నాయకునిగా నువ్వు చేసిన ఏదో పనులన్నీ మరి దిగమింగుతూ కడుపులో పెట్టుకొని, కళ్ళల్లో పెట్టుకొని ఎన్నో రకాల విషయాలు తెలిసినప్పటికీ తెలంగాణ రావాలి రావాలి తెలంగాణ బలమైన ఆకాంక్షతోటి నిన్ను నాయకునిగా మోసేది. కానీ నువ్వేమో పెద్ద గొప్పోడివి, నీ అంతటోళ్ళు లేడని కాదు కదా. అవును అవును సార్, అవును. తెలంగాణ వచ్చింది, అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలు తెలంగాణ బాగు చేయరని ఆయన నీకు పదవి ఇస్తే, నీకు ముఖ్యమంత్రి సీట్ల కూర్చోబెడితే 9.5 ఏళ్లలో 95 రోజులు నువ్వు నీకు ఇచ్చిన కుర్చీలో, నీకు ఇచ్చిన కార్యాలయంలో సెక్రటరీలో కూర్చోపోతివి. నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు, ఎవరు కలుస్తావో తెలియదు, నీ ఆఫీసర్లు ఎక్కడ ఉంటారో తెలియదు, నీ ఆఫీసర్లు పందికొక్కులు లెక్క ఎక్కడ వేస్తానో తెలియదు. అలీబాబా 40 దొంగల లెక్క మీరు రాష్ట్రం మీద పడి దోసుక తిన్నది కాక ఇంకా జ్ఞానోదయం కలగాల ప్రజలకి. ప్రజలకు జ్ఞానోదయం కలిగే కదా నిన్ను బొందబెట్టింది. నువ్వు చేసిన ఘనకార్యాలు కనపడతలేవా?
కాళేశ్వరం పేరుతో ఏం చేస్తావు, సెక్రటరేట్ పేరుతో ఏం చేస్తావు, యాదాద్రి పేరుతో ఏం చేస్తావు, 10 జిల్లాలను తీసుకుపోయి 33 జిల్లాలు చేసి ఏం చేస్తావు, తెలంగాణ ఎంత సర్వనాశనం చేసినావు తెలుస్తలేదా? అవును. విద్యా రంగాన్ని ఏం చేసినావు, వైద్య రంగాన్ని ఏం చేసినావు, ఉపాధి రంగాన్ని సర్వనాశనం చేసి కదా. తెలంగాణ సంపదని కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కాపాడబడ్డ సంపదని మొత్తం సర్వనాశనం చేసి పెడితే కదా. అవును. ఆంధ్ర పాలకుల పరిపాలనలో మన మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ మొత్తం నాశనం అయింది. మత్తలు మరమ్మతులు నోచుకోలేదు, తుమ్ములన్నీ కూడా మొత్తం నెర్రలు బారిపోయినాయి. మన చెరువులన్నీ కూడా సిల్ట్ ఫామ్ అయిపోయి మన కాలువలు, ఫీడర్ ఛానళ్లు, వర్షాధార జలాలన్నీ కూడా చెర్లలకు పోకుండా నదులకు పోతున్నాయి. వాటి వినియోగించుకోవాలని ఎంతో మొత్తుకున్నాం. అవును. అవును. తెలంగాణ సమాజం కోరుకున్నది మన మైనర్ ఇరిగేషన్ ని డెవలప్ చేసుకోవాలని. ఎవరికి కావాలని ఈ భారీ ప్రాజెక్టు? అవును సార్. అవును. మనకి వర్షాధార జలాలని మనం వినియోగించుకున్న తర్వాత చెరువులు, కుంటలు, కాలువలు అన్నిటిని కూడా మనం సద్వినియోగం చేసుకున్న తర్వాత సరిపోతే అప్పుడు మనం గోదావరి, కృష్ణ, మందిరా, మూసి ఇతర నదుల గురించి ఆలోచన చేద్దాం. అవును. అవును. నీకు ఈ పని చేయమంటే చేయకుండా నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు, ఏ ఫామ్ హౌస్ లో ఉంటావో తెలియదు, ఎవరిని కలుస్తావో తెలియదు. ఆ పనికి వాళ్ళ ఐఏఎస్లు, మేము సివిల్ సర్వెంట్స్, మా అంత తెలికల్లా లేరని విరబికి అటువంటి వాళ్ళేమో ఆయన పోయి మోచేతి నీళ్ళు తాగుతుంది, ఆయన పాదాలకి మడుగులు వస్తుంది. మరి ఇట్లా పరిపాలన మొత్తం విధ్వంసం చేసి ఇవాళ జ్ఞానోదయం ప్రజలకు వచ్చింది అనడానికి సిగ్గు లేదా ఇంకా? అవును సార్, కరెక్ట్. ఏమాత్రమైనా తెలివి ఉన్నోడైనా 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అతను మాట్లాడాల్సిన మాటలే నావి. అవును. అండ్ అట్లనే 6 నెలల్లో కూడా మళ్ళా అధికారంలోకి వస్తామన్న వ్యాఖ్యల్ని కూడా ఏ రకంగా చూడొచ్చు అంటారు? అమ్మా, ఇదంతా కూడా నేను మొదటి నుంచి చెప్తున్నా, వాళ్ళ డైలాగులన్నీ కూడా వాళ్ళ పార్టీ క్యాడర్ ని, వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ ఎంపీలని ఒక్కొక్కడు జారిపోతుంటే దిక్కు దశ లేదు. వాళ్ళని కాపాడుకో మొదలు. ఈ ప్రభుత్వం 6 నెలల తర్వాత ఉంటుందో లేదో తర్వాత సంగతి. నీ ఎంపీలను కాపాడుకో, నీ ఎమ్మెల్యేలను కాపాడుకో, నీ పార్టీ నాయకత్వాన్ని కాపాడుకో. నీ పార్టీని నువ్వు నీళ్లు తీసుకోవడం నీ శాతగాక మందిలు తలగబడుతుంది, మందిలు కూలిపోతుంది, మందిలు ఇంకేమైతుందో నీకెందుకు అదంతా? నీ మొదలు చేయాల్సిన పని ఏంది? నువ్వు ఇలా నీ పరిస్థితి అధ్వానమైన పరిస్థితి ఉన్నది, అఘోరమైన పరిస్థితి ఉన్నది, దిక్కు దశ తెలియని పరిస్థితిలో ఉన్నావు. ఎవడు ఉంటాడో ఎవడు ఎప్పుడు ఎక్కడ పోతాడో, ఏ పార్టీలో పోతాడో తెలియనట్టు పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నీ 38 మందిలో ఎవడెవడు ఉంటాడో చెప్పు. అసలు గుండె మీద చేసుకొని నీ ఎమ్మెల్యేలని ముందర పెట్టుకొని చెప్పు. ఫలానా ఎమ్మెల్యే నీ అల్లుడు ఉంటాడని చెప్పు. నీ కొట్టుకుంటాడా, నీ బిడ్డ ఉంటదా, నీ పరివారం ఉంటదా, నీ కోటరీ ఉంటదా, అసలు ఎవడు ఉంటాడు? అసలు నువ్వే ఉండవా అని చెప్పు. ఒకవైపు ఏమో ఇండియా కూటమితో పొత్తు కానీ ప్రగల్భాలు పలుకుతావు, ఒకవైపు ఏమో ఎన్డీఏ కూటమితో పొత్తులు అంటావు, ఇంకోవైపు ఏమో ఈ ప్రభుత్వం కూలిపోతుంది, కాలిపోతుంది, పొందబడుతుంది అని ఇంకోటి అంటావు. మరి నువ్వు చక్కగా రోజు పొద్దుగాల 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల దాకా నువ్వు తెలంగాణ భవన్ లో కూర్చుంటావా? అది చెప్పు. నీ కార్యకర్తలను కలుస్తావా చెప్పు, నీ నాయకులను కలుస్తావా చెప్పు, నీ ఎమ్మెల్యేలను కలుస్తావా చెప్పు. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తావా చెప్పు. నెలకు మీటింగ్ పెట్టి నల్గొండలో 13వ తారీఖు ఫిబ్రవరి 13 నాడు మీటింగ్ పెడితే మళ్ళా మార్చి 10వ తారీఖు నాడు కరీంనగర్ లో మీటింగ్, మళ్ళా ఏప్రిల్ లో ఇంకో మీటింగ్, మళ్ళా మేలో ఇంకో మీటింగ్. మీటింగ్లు పెట్టాలా, లక్షల కోట్ల రూపాయలు తలగబెట్టాలా, జనాలను తీసుకురావాలా, వాళ్ళ బాధ పెట్టాలా, ట్రాఫిక్ జాములు చేయాలా, ప్రజలకు అసౌకర్యం చేయాలా. ఈ వాగడంబరమేనా? నువ్వేం చేస్తున్నావో చెప్పు. కేఆర్ఎంబి విషయంలో నల్గొండలో నువ్వు ఫిబ్రవరి 13వ తారీఖు నాడు చెప్పినావు ఢిల్లీ పోవాలా అఖిలపక్షం తరఫున అన్నావు. మరి ఇవాళ 5వ తారీఖు.
మరి వారు 5వ తారీఖు నాడు ఇప్పటి వరకు మరి ఇన్ని రోజుల్లో నువ్వు ఏం చేస్తావు చెప్పు? అఖిలపక్షం పోయిందా, నువ్వు పోయినావా, ఢిల్లీ పోయినావా? అసలు కేఆర్ఎం ఈ విషయం ఎందుకు మాట్లాడతలేవు? ఇవన్నీ మాట్లాడకుండా ఉత్తగానే ఆ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం ఉండదు అంటే ఏం చేయదలుచుకున్నావు? నువ్వు రాజ్యాంగాన్ని నమ్మవా? ప్రజాస్వామ్యాన్ని నమ్మవా? మరి నువ్వు కాలిపోతుంది కూలిపోతా అన్నప్పుడు నువ్వెందుకు ఆ పదవిలో కూర్చొని ఒక ప్రతిపక్ష హోదాలో కేబినెట్ ర్యాంకులో నువ్వు నెలకి 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు నీకు ఇది ఇవ్వాలి మేము? నీవు ఇవాళ నువ్వు తినే తిండి, తాగే నీళ్లు, తిరిగే సకల సౌకర్యాలు మావి. ఒక కేబినెట్ హోదాలో ఉన్నావు నువ్వు. చెప్పుకోవడానికి మాట్లాడడానికి వీళ్ళకి కనీసం ఆ నోరెట్లు వస్తున్నదో కూడా అర్థమైతలేదమ్మా. మాట్లాడేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలని మనిషిని, నాకు మానవ విలువలు ఉన్నాయి, మానవత్వం ఉండాలా, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలా, రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలనేది మర్చిపోయి అసలు ఇటువంటి వాళ్ళని తీసుకుపోయి పిచ్చిలు వేసిందని మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలా? అంతే అంటారా సార్? అవునమ్మా, ఎవరైనా నేను మాట్లాడినా తప్పే. అంతే. అట్లా ఈ ప్రభుత్వం, అరే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అది, ప్రజలు కదా మనకి దించాల్సింది. ప్రజలు వీళ్ళకి 5 ఏళ్ళు పరిపాలన చేయమని 119 మంది ఎమ్మెల్యేలని ఎన్నుకున్నారు. దాంట్లో మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. అరే నువ్వు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి పో, ప్రజల్ని ఒప్పించు, మెప్పించు, ఓట్లు వేయించుకో, గెలువు ఏడుతంటాడు. అంటే నువ్వు దోచుకున్నా డబ్బులను పెట్టి కూలుస్తా అంటావా? ఎమ్మెల్యేలను కొంటా అంటావా? వాళ్ళు ఏమన్నా అంగట్లో పశువులా? వాళ్ళు ఏమన్నా సొంతల పశువులా? వాళ్ళు షాపింగ్ మాల్ వస్తువులు వాళ్ళు ఏమన్నా? అదే సార్, అసలు ఏం జరుగుతుంది? లోక్సభ తర్వాత అందరు ఇట్లాంటి డైలాగ్స్ వదులుతున్నారు. ఒకసారి మీతో మాట్లాడదామని కాల్ చేస్తుంటే మార్నింగ్ ఇందాక. అది ఎవ్వరు చేసినా తప్పేనమ్మా సార్. అది ఎవ్వరు మాట్లాడినా తప్పే. అది మీరైనా నేనైనా ఇంకెవ్వరు మాట్లాడినా మనందరం ప్రజాస్వామ్యబద్ధంగా పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు మన నోరు అదుపులో పెట్టుకోవాలి, మన మాటల్ని కంట్రోల్ లో చేసి పెట్టుకోవాలి. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అనేది మనం 4 గోడల మధ్య మన ఇంట్లో కూర్చొని ఏదైనా చేయొచ్చు. ఒక పబ్లిక్ లో మాట్లాడుతున్నప్పుడు, ఒక పబ్లిక్ మనం మెసేజ్ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈరోజు విన్నారు కదా, మన గాదైన్య సార్ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ వ్యాఖ్యలు అనేది జస్ట్ పార్టీ క్యాడర్ కాపాడుకోవడానికి, ఇంకా వెళ్ళే వాళ్ళు కూడా వెళ్లకుండా ఉండడానికి మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు అని చెప్పి కొట్టి పడేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఏదైనా ప్రజాస్వామ్యానికి మనం కట్టుబడి ఉండాలి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయడానికి వీలు లేదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు అని ఇక్కడ మనకు క్లియర్గా అయితే తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ బ్యాచ్ చూసినట్టయితే సగం మంది ఇక్కడ అంతా ఓడిపోయిన వాళ్ళే కనబడుతున్నారు.